హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను హైదరాబాద్ చార్మినార్ హైదరాబాద్ చార్మినార్ నుంచి మాట్లాడుతున్నారు. ఏం పేరండి మీ పేరు? గుంటి మంజులారాణి. ఓహో, సోషల్ మీడియా ఫైర్ బ్రాండ్. థ్యాంక్ యూ అండి. నా లైవ్ షో చూస్తున్నందుకు కూడా మీకు కూడా. రైట్, చూస్తూ ఉన్నాం మనం. మీరు ఒకసారి టీవీ ముంగట్టున్నా లేకపోతే మీ సెల్ ఫోన్ ముంగట్టున్నా కూడా మోసంతో కాంగ్రెస్ పాలన ఈ ఏడాదిని ముగించింది అనే దానికి సంబంధించిన దాని మీద ఈరోజు ఒక బిజీ నడుస్తూ ఉంది. నిజంగా ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది కాలంలో చేసినటువంటి గొప్ప మంచి పనులు ఏమైనా ఉంటే చెప్పండి, మాతో పంచుకోండి. లేకపోతే వాళ్ళు చేసినటువంటి ఏమన్నా మోసాలు అయితేనేది, లేకపోతే ప్రజా సంక్షేమానికి సంబంధించిన ఏమన్నా చేసినటువంటి మంచి అయితే ఏదైనా కూడా మాతో పంచుకోవచ్చు అండి. నిజంగా మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి ఈ ఏడాది పరిపాలన? ఈ ఏడాది పరిపాలన ఎట్లా ఉన్నదంటే, ప్రజలను పీడించిన పరిపాలన మళ్ళా కాంగ్రెస్ దుమ్ము లేపింది అనుకో. 3 రంగులతో దుమ్ము అయితే రేగింది, దుమ్ము లేపింది. అంతేనా? ప్రజలను ఎంతవరకు మోసం చేయాలో 100% కాదు 1000% మోసం చేసింది మొత్తానికైతే. మొత్తానికి ఇక ప్రజాపాలన అనేది, ప్రజాపాలన అంటేనే ప్రజలు భయపడి ఉరికిపించేంత పాలన చేసింది కాంగ్రెస్ పాలన. అంతేనా? అంతే కదా. ఏ అంశాలు మీకు నచ్చలేదండి? నచ్చలేదండి. అసలు కాంగ్రెస్ అంటేనే మోసం అనేది తెలుస్తుంది ప్రజలకు. కాంగ్రెస్ అంటేనే మోసం, మోసంతో స్టార్ట్ చేసింది, మోసంతో ముగించింది. ఇప్పుడు ఎట్లా డైరెక్ట్ అట్లా మోసమే అని చెప్పేసి ఎట్లా అంటున్నారు? ఎట్లా అంటున్నామంటే 6 గ్యారంటీలు అన్నాడు. 6 గ్యారంటీలలో వాని బొంద ఒక్క గ్యారంటీ కూడా పూర్తి చేయలేదు. ఓకే, గ్యారంటీ. ఫస్ట్ మహాలక్ష్మి మ్యానుఫ్యాక్చర్ లో పెట్టిండే మహిళను మోసం చేసిండు. 2500 ఇస్తా అన్నాడు. కులం బంగారం ఇస్తా అన్నాడు. బతుకమ్మ చీరలు ఉరి పోసుకోవడానికి పనికి రాకుండా ఉరి పోసుకుంటారు అన్నట్టు మాటకు తీసుకొని వచ్చిండు. కేసీఆర్ కిట్టు లేదు. బస్సులలో ఎట్లా అమ్మా కొట్టుకుంటున్నారు, అర్థమైంది కదా. రైతు మీదకి వస్తూ అంటే రైతు సంపూర్ణ రుణమాఫీ అన్నాడు. ఎక్కడొచ్చింది రైతు రుణమాఫీ? రైతుల దగ్గర పోయి అడగండి ఒక్కసారి. అంతేనా? అంతే కదా. రైతు బంధు అన్నాడు, రామ్ చేసిండు దాన్ని. కౌలకు రైతులకు ఇస్తా అన్నాడు, కూలీ రైతులకు ఇస్తా అన్నాడు, అన్ని పంటలకు బోనస్ ఇస్తా అన్నాడు. వన్ బొంద ఇచ్చిండా ఇప్పటి వరకు? వన్ బొంద కూడా కట్టలేము అసలు. పంట కొనుగోలు అన్నాడు. పంట కొనుగోలు పక్కకు పెట్టి రైతులు ఉరి పోసుకుంటున్నారు రోడ్ల మీద పంటలు పోసుకొని. వరంగల్లో అన్నాడు. అసలు కాంగ్రెస్ అంటేనే ఉరికిపోయే పరిస్థితి తీసుకొని వచ్చిండు. 50 సంవత్సరాల దాకా కాంగ్రెస్ కనిపించదుగా. అంతేనా? నమ్మి ఓటు వేసినందుకు నిరుద్యోగులను ఏం చేసిండు? మేం నోటిఫికేషన్ ఇస్తే అదే కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఉత్తి నియామకాలు ఇచ్చిండు 55,000 మందికి. అది కాంగ్రెస్ అనేదే ఒక దొంగ అన్నట్టు జీవో 29 తీసుకొచ్చిండు. ఏం చేసిండు? ప్రజలకు 2,000 ఇస్తా అన్నాడు. 2,000 పోస్టులు. అసలు 2 లక్షలు పక్కన పెట్టి 2,000 కూడా ఇవ్వలేదు. 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు కదా. అన్ని మా బాబు కేసీఆర్ చేసిన పనులను ఈయన వచ్చి నియామక పత్రాలు ఇచ్చిండు. ఎవరైతే నియామక పత్రాలు ఎవరైతే ఏంది అంటే అది చెప్పుకోవడం ఎందుకు? మళ్ళీ ఆ దొంగ మాటలు ఎందుకు చెప్పుకోవాలి? వాడొచ్చిన తర్వాత ఏమిచ్చిండు, వాడొచ్చినాక ఏమిచ్చిండో అది చెప్పాలి. నియామక పత్రాలు ఇచ్చారు కదండి. నియామక పత్రాలు మేము నోటిఫికేషన్ చేస్తామా? నియామక పత్రం ఎవడైనా ఇస్తాడు. అది ఇగో ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తారు, ఎవరో ఒకరు ఫినిష్ చేస్తారు. ఎవరొకరు ఫినిష్ చేస్తారు అంటే మేము అన్ని చేసినాం, ఏం చేసినా వాడొచ్చి చేస్తున్నాడు. వాడొచ్చి చేసిన దానికి గొప్పండి, వాడొచ్చి చేసుకున్నాడేంది. అసలు ఏం చెప్పాలంటే కూడా వాని గురించి వృద్ధులకు ఏం చేసిండు? రోడ్డు మీకు ఎక్కించిండు. కాంగ్రెస్ 2,000 పెన్షన్ ఇస్తా అన్నాడు. బాపు ఇస్తే 4,000 ఇస్తా అన్నాడు. 9 తారీఖు 4,000 అన్నాడు. ఏం చేసిండు? 2 నెలల పెన్షన్ అందరినీ ఎగ్గొట్టేసిండు. కానీ మీరేమో ఏం చేయలేదు అంటున్నారు. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన కార్యకర్తలు. అమ్మా పండరి గారు, మీరు ప్రజలలో పోతే చెప్పు దెబ్బలు కొడతారు. ఇప్పుడు లేదు, కొంతమంది వాళ్ళు ఏమంటారు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొచ్చిండు, లేకపోతే టీఎస్ నుంచి టీజీ తెలంగాణ తల్లి చెప్పుతో కొడతామని చెప్పు. కాంగ్రెస్ తల్లి తెలంగాణ తల్లి కాదామె. అస్తం చూపిస్తున్నారు ఎవరికి చూపిస్తుంది అస్తము? కాంగ్రెస్ కోటేయమంటుందా? మళ్ళీ కాంగ్రెస్ కి వేయాలా? అదే చేతికి చెప్పుల దండేస్తారంట తెలంగాణ వాళ్ళు. మరి ఎక్కడ పోయింది బతుకమ్మ? ఎక్కడ పోయింది? అసలు బతుకమ్మ లేదండి చేతిలో.
తెలంగాణలో బతుకమ్మ ఈ రోజు బతుకమ్మ లేకుండా చేసిందంటే బతుకు లేకుండా పోతాడు వాడు, పుట్టగతులు లేకుండా పోతాడు. ఆ, దోపిడి చేసుకున్నాడు మొత్తం తెలంగాణను. హైడ్రా ఎందుకు తెచ్చిండండి? హైడ్రా ఎందుకు తెచ్చిండు? 7,000 మందిని నిరాశ్రయం చేసిండు. ఈ రోజు రోడ్డు మీదకి తీసుకొచ్చిండు పేద ప్రజలను. అవును, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి సమగ్ర సర్వే చేస్తున్నారు కదండి, అది చాలా మంచి పని. ఇల్లు కూడగొట్టి ఏడాది దాకా మన అమ్మ మన పెళ్ళామని బిడ్డను అట్లనే రోడ్డు మీద గుసగొట్టి మన ఇల్లు కూడగొట్టి వాడు ఎప్పుడు ఇస్తాడండి? వానకు ఎండ గట్టుకుంటుండాలా? అదే సుందరీకరణ. శవాల మీద సుందరీకరణ చేస్తాడా వాడు? అసలు అడగడానికి, అసలు వాడికి మాట్లాడడానికి అసలు ఎక్కడున్నాడు వాడు? ఏడాది పరిపాలన చేసి ఈ రోజు ప్రజలందరినీ రోడ్డు తీసుకొని వచ్చిండండి. పోలీసు వాళ్ళతో కొట్టిపిస్తాడా? రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయింది ఈ రోజు ఒక దొంగ అని. అవును, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కామన్ గానే ఉంటాయి కండి. ఎవరైనా కూడా ప్రజలను పీడించి చంపేటోడు కామనా? ఎట్లా తీసుకొచ్చిండండి? ఓటు నమ్మించి వేపించుకొని, ఓటు నమ్మించి వేపించుకుంటే ఇట్లాంటి రాక్షసుడు అంటే కామనా? ఇదేమన్నా 10 సంవత్సరాల పాలనలా మా కేసీఆర్ పాపం బిడ్డలు కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. అట్లాంటి రోడ్డు మీదకి తీసుకొని వచ్చినాడు కామన్ అంటాడా? వాడు గుంపు మేస్త్రి, వేస్ట్ గాడాడు. వానంటే వేస్ట్ గాడు ఇంకోళ్ళాడు. ఆ చరిత్ర మించిపోయింది. వీనంత నీచమైన చరిత్ర వీంది. ఏదైనా కూడా రాష్ట్రానికి అయితే ముఖ్యమంత్రి కదండి. ముఖ్యమంత్రి అయి చెప్పులు కొట్టుకుంటున్నాడు కదా. కుక్కని కూర్చోబెట్టిన అంటుండే ముఖ్యమంత్రి. ఆడ కుక్కని కూడా కూర్చోబెట్టి ముఖ్యమంత్రి అంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే విరోధికి పోతాడా? ఇష్టం. ఈ రోజు అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేసిండండి? వీని దిక్కించి ఎంత మంది చచ్చిపోయారండి? వీని అన్న పేరు మీద, మీ తమ్ముని పేరు మీద రాసి వాడు చచ్చిపోయిన కుటుంబానికి ఇప్పుడన్నా వరకు పోయి అడిగిండ్రా? ఈ రోజు అల్లు అర్జున్ ఎట్లా అరెస్ట్ చేస్తాడు? ఆయన అక్కడ పోయినప్పుడు నీ తమ్ముడు, నీ అన్నను, వీళ్ళ పేర్లు రాసినప్పుడు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? వాళ్ళ పేర్ల మీద ఎందుకు ఎఫ్ఐఆర్ బుక్ అయితే లేదు? అంతేనా? నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అనే దాని మీద సరే ఒక మహిళ సందే థియేటర్ లో తొక్కిసలాడు. ఇదే చంద్రబాబు నాయుడు వీళ్ళ గురువు ఆడ పోయినప్పుడు ఎంత మంది చచ్చిపోయారు తెలుసా మీకు? ఎలక్షన్ లో ఉన్న వాళ్ళు వాని కూడా ఒప్పేయాలి. ఇప్పుడు వీడు ఎన్నో మీటింగ్ లో పోయాడు, చచ్చిపోయిన వాళ్ళకు ఇలా కారణమా? ఇప్పుడు ఆ మహిళ అంత రాత్రి ఆ పిల్లగాన్ని తీసుకొని పోయింది, అందరు స్పందించింది. ఇదే మోహన్ బాబుని ఎందుకు చేస్తలేడు? ఒక టీవీ యాంకర్ మీద దాడి చేసిన అరెస్ట్ చేస్తలేడు. వీళ్ళంత అసమర్థ పాలన ఈయన తెలిసిపోయింది. అర్థమైందా అండి? ఈ రోజు మోహన్ బాబుని ఎందుకు వీడు తప్పిస్తున్నాడు? దాక్కున్నాడు వాడు తిరుపతిలో. ఎందుకు పట్టుకుంటలేడు వీడు? చెప్పుతో కొడతారు ఇప్పుడు ఇక ప్రజలు. అల్లు అర్జున్ ఈయన పేరు తీసుకోవాలంటే ఇంత కక్ష తీసుకుంటున్నాడు ఇప్పుడు ఈ రోజు. ఒక మొత్తం వరల్డ్ లో పేరు తీసుకొని వచ్చిండు అల్లు అరవింద్. పుష్ప సినిమాలో నీ అట్లాంటి కుక్కకే మేము ఇంత ఇజ్జత్ ఇస్తుంటే, అట్లాంటి మన దేశ ఖ్యాతిని, మన తెలుగు వాళ్ళ పేరు మొత్తం ప్రపంచాన్ని చూపించిండు ఈ రోజు. మళ్ళీ మోహన్ బాబు ఎందుకు చేస్తలేడు? వీడన్ని పిచ్చి కథలు చేసుకుంటా ప్రజలను వేరే దిక్కు తీసుకొని పోతుండండి. ప్రజా సంక్షేమ పథకాలు లేవు. 1 year ఏం చేస్తాడండి వాడు? ఇంకా 4 సంవత్సరాలు ఎట్లా నెత్తి గుర్తుకుంటున్నారు. ఆటో వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొని వచ్చిండు. ప్రతి ఒక్కటి అసలు ఎక్కడ కింది స్థాయి నుంచి పై స్థాయిని తెలంగాణను మొత్తము రూపు లేకుండా చెయ్యాలనుకుంటుండ్రు రేవంత్ రెడ్డి. నీ అట్లాంటి వాళ్ళని తొక్కి పారేస్తాం మేము. ఈ రోజు మా కవిత బీసీల గురించి మాట్లాడుతుంటే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? ఆ శ్రీనివాస్ గారు అంటే ఇంకోటి అరవింద్ గారు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఒక మహిళ మాకు బీసీల గురించి మాట్లాడుతుంటే ఈ రోజు మోదీ కూడా కులగణన చేయించలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం చేయించలేదు. ఈ రోజు కవితక్క బయటకు వచ్చి చేస్తుంటే బయటకు వచ్చి ఆమె నిక్కర్ కేసుకున్నచ్చు. నువ్వు లేవా గుంపు మేస్త్రి? 50 లక్షలు తీసుకున్నావు, 50 లక్షలు తీసుకుని రేట్ హ్యాండ్ గా పట్టుకుంటున్నావు. ప్రూవ్ కాలేదు, నువ్వు ఒక ముఖ్యమంత్రి అయినావు. నీకెందుకు మీరు మాట్లాడుతుంటే బీసీల గురించి? బీసీలు ఎప్పుడు రావాలి ముందుకు? ఒక మహిళను ముందుకు వచ్చి మా అందరికి సపోర్ట్ ఇస్తుంటే ఎట్లా మాట్లాడతారండి? వాళ్ళకి తెలివి కదా అసలు ఏం మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ వాడు పేరే శ్రీనివాస్ అంటారు, మనకి తెలివి మన ఉంటే మాట్లాడతారు. అసలు నీ ముఖ్యమంత్రి అన్ని కేసులను వాన్ పనిచేస్తున్నాడు. ఒక కేసు మీద కష్టం చెప్పినట్టు అందరూ పనిచేస్తున్నారు. ప్రజలందరికీ 4 కోట్ల ప్రజలు ఒక కేసు నడిపించే ముఖ్యమంత్రిని చేసుకొని ఈ రోజు మేము అందరం ఉన్నాం. ఆమె గురించి మాట్లాడుతున్న 10 మంది
ఆ, అంటే బీసీలకు గొంతు లేకపోతే బీసీలకు రావద్దు. ఈ రోజు మా బాబు కేసీఆర్ బీసీలకు 50% ఇచ్చిండు, ఉమ్, మహిళలకు ఇచ్చిండు. ఈ రోజు ఈ ముఖ్యమంత్రి ఏం చేసిండు? రెడ్డిలో తిప్పుకున్నాడు, ఉమ్, మొత్తం రెడ్డిలు పాలన అవుతున్నది మీరు. ఏం అసలు వాడు 1 year పాలన ఏం చేసిండు వాడు? ఉమ్. ఒక్కొక్కటి మాట్లాడుతుంటే అసలు ఏం మాట్లాడుతుంది? తెలంగాణ దివ్యాంగులకు ఏం చేసిండండి వీడు? ఇదే అంశానికి సంబంధించిన దాని మీద మేము ఈ రోజు డిబేట్ పెట్టామండి. మోసంతో కాంగ్రెస్ పాలన ప్రారంభమైంది, మోసంతో ముగించిందా అనే దాని మీద నేను అడుగుతున్నా అంతే. ప్రజలు మొత్తం మోసమే, ఉమ్, మొత్తం మోసం నుంచి. మోసం మోసం మోసం. మోసం నుంచి తీసుకొని వచ్చిండు, ఉమ్, మోసంతోనే మాకు వచ్చిండు పైకి. ఓకే. బాబు కేసీఆర్ తిట్టడము, మోసం చేయడం ప్రజలు. అంతే. ఏ రోజు తిట్టని రోజు ఉమ్, వాళ్ళు నచ్చుకుంటే వేస్ట్. అసలు అయిపోయింది పని, ఆ, వాళ్ళ పని అయిపోయింది. ఆ ఢిల్లీలో పోయినా అక్కడ పోయి ఈ రోజు కాంగ్రెస్ గురించి మాట్లాడుతుండా? కాంగ్రెస్ ను దొంగ అనే అన్నోడు ఈ రోజు కాంగ్రెస్ గులాంగిరి చేస్తున్నాడు ఢిల్లీలో పోయి. ఉమ్. సరే ఒకటి నేనేమంటున్నా అంటే, ఒక మహిళగా అంటే వీళ్ళ గ్యారంటీలకు సంబంధించిన దాని మీద అయితే ఒక విధంగా చర్చ నడుస్తున్నా ఉంది. అర్బన్ ఏరియాలో ఈ విధంగా హైడ్రా పేరిట కొంచెం జరిగింది, కొంచెం రియల్ ఎస్టేట్ కూడా ఇబ్బంది జరిగిన మాట అయితే వాస్తవమే. బట్ కాకపోతే కొంచెం అయితే ఎవరైతే ఈ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళు మాత్రం కొంచెం సంతృప్తికరంగా ఉన్నారని. పాలన కార్యకర్తలు ఎక్కడున్నారండి? అంత దొంగలు గుండాలు. ఈ రోజు ఒక వీడియో వైరల్ అయింది చూడండి, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అంట. ఎట్లా ఖమ్మం జిల్లాకు సంబంధించింది, ఖమ్మం జిల్లాకు సంబంధించింది వీడియో వైరల్ అవుతుంది, అది చూడండి. చూస్తున్నారు ప్రజలు మొత్తం. అలా గూండాలు మొత్తం వీళ్ళ అన్నదమ్ముళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గూండాగిరి చెప్తున్నారు. అంటారు కదా, కొత్త పిచ్చపంతి పొద్దున్నాడు. 10 ఏళ్ల నుంచి ఎక్కడన్నా ఉన్నారు దిక్కు లేకుండా. తెలంగాణలో ఎక్కడున్నారండి వీళ్ళు? తెలంగాణ పోరాటంలో తెలంగాణలో ఎక్కడున్నారు వీళ్ళు? కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడున్నారు, బీజేపీ వాళ్ళు ఎక్కడున్నారు? ఈ రోజు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజు ఖమ్మంలో అంతరికి దౌర్జన్యమా? పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు వాళ్ళని ఎందుకు చేస్తలేరు అంటే వీడు వేస్ట్ కంటున్నాడు హోంమంత్రి అని. వీడే కదా హోంమంత్రి, వీడు ఏం చేసినా అంటారు కదా, హత్యలు చేసుకోమండి. ఈ రోజు క్రైమ్ ఎంత అయింది తెలుసా అండి? 1 year లో 48% ఎక్కింది. ఓకే, 48%. పోలీసుల దొంగతనం. మేడం వచ్చి కూర్చొని TV9 లో లైవ్ లో చెప్పింది. 48% అంటే ఏమన్నట్టు? తెలంగాణ ఎక్కడ పోతుంది? ఒకప్పుడు మేము మొన్న మా ఓసిటీలో ఇక్కడ లాడ్ బజార్ లో అయింది. బీజేపీ వాళ్ళు ఎంఐఎం వాళ్ళు పట్టుకుంటున్నారు. ఒకప్పుడు కర్ఫ్యూ లేకుండా ఉండేనండి, ఇప్పుడు మళ్ళీ అదే కర్ఫ్యూ తీసుకొని వస్తాడు వీడు వేస్ట్ గాడు. శాంతి భద్రతలకు సమస్య మొత్తం ఓసిటీలో పట్టుకుంటున్నారు. నైట్ అది మీరు చూడండి, మేము అబద్ధం ఆడతలేం కదా. ఈ రోజు హిందూ ముస్లిం మేము గంగా జమున టైం తీసుకొని వచ్చిండు మా బాపు కేసీఆర్. ఈ రోజు వీళ్ళు వచ్చిన తర్వాత పన్ను ఎట్లా కొట్టారట అన్ని అసలు ప్రతి ఒక్క దగ్గర షూట్ అయిందండి. ఎక్కడ అని ఏం లేదు. కింది నుంచి తెలంగాణ అనుగుణంగా ఉండు వేస్ట్, వీళ్ళంత వేస్ట్ గా లేడని చెప్పేసి ప్రజలు అంటున్నారు. వాళ్ళు వినిపించుకుంటలేదు అంతే, అంతకు మించి ఇంకేళ్ళు